మాకు జ్ఞానం ఇవ్వండి, తెలివినివ్వండి. పరిశుద్ధాత్మ దేవ, వాక్యములో ఉన్నటువంటి సంగతులను గ్రహించుటకు మా హృదయాలు మీరు తెరవండి నా తండ్రి. అయా, నీ దాసునైన నేను నిలబడుచుండగా నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీరు నన్ను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. నా సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు ఈ మైక్లో నుంచి రాకుండా ప్రభువా, నీ ఆత్మచే నడిపించండి ప్రభు. ఇంతవరకు నాయన ఆరాధనలో మీరున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ వాక్యము చేత నా తండ్రి నీ బిడ్డలను మీరు ఉత్తేజపరచమని, ధైర్యపరచమని, మీరు వారికి సదా తోడై ఉన్నారనేటువంటి గొప్ప నమ్మకాన్ని వారి హృదయాలలో కలుగు చేయమని యేసు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. మొన్న 14వ తారీఖున ఇజ్రాయెల్ స్పెషల్ డే ఏంటని చెప్పండి? ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. ఇబ్రూలు ఏమంటారు? యోమ్ హa'atzmaut కదా. మరి చాలా పెద్ద పండుగ ఇది. ఈ పండుగ సందర్భంగా దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి వేల సంవత్సరాలకి క్రితమే ఒక రోజున ఈ యోమ్ హa'atzmaut వస్తుందని, ఈ స్వాతంత్ర దినం వస్తుందని, ఈ దినాన ఇశ్రాయేలీయులందరూ కూడా వారి రాజ్యంలో, వారి సొంత భూమిలో, వారి పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తాను ప్రమాణం చేసినటువంటి భూమిలోనికి వీరందరినీ కూడా తీసుకొని వచ్చి ఒక రోజున ఇదిగో ఇది మా దేశము, హల్లెలూయా, ఇది మా జెండా, హల్లెలూయా, ఇది మా భూమి, హల్లెలూయా. వారందరూ కూడా హృదయాల నిండా ఆనంద భరితులై వారి యొక్క జెండాను పట్టుకొని ఇదిగో మరి పైకెత్తే రోజు ఒక రోజు వస్తుందని వేల సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు తన యొక్క ప్రవక్తలైనటువంటి హెస్కేల్ గారి ద్వారా రాయించారు. తన ప్రవక్తలైనటువంటి జకరియా ద్వారా ఆయన రాపించారు. తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఆయన లిఖింప చేశారు. దేవుని బిడ్డలారా, చదవండి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16-15. ఇర్మియా గ్రంథం 16-15. యెహోవా సెలవిచ్చు మాట, నేను వారి పితరులకు ఇచ్చిన దేశంలోకి వారిని మళ్ళా రప్పించేది. రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని, ఇక మీదట అనగా ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. నా జనులను అలనాడు నేను ఎప్పుడైతే ఆ ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులను ఏ విధంగా అయితే వారి యొక్క పితరులకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆనందపురానికి నేను నడిపిస్తానని పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ విధంగా అయితే నేను నెరవేర్చానో, నాచే వారు చేసిన అపరాధ తప్పిదాలను, వారు చేసినటువంటి పాపాలకు కారణంగా వారి రాజ్యాన్ని వారి నుండి తొలగించి వేశాను. వారిని నేనే చెదరగొట్టేటట్లుగా చేశాను. కనుక ఎవరైతే చెదరగొట్టబడి ఉన్నారో, ఎవరైతే దేశ విదేశాలు వెళ్ళిపోయి ఉన్నారో వారందరినీ కూడా నేను తీసుకొని వస్తాను, హల్లెలూయా. వారందరినీ కూడా నేను తీసుకొని వస్తాను, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, హెస్కేలుతో అంటున్నాడు అనమాట. హెస్కేల్ గారు అనే ఆయన ఒక ప్రవక్త. తెలుసా మీకు హెస్కేల్ గారు ఎవరు? ప్రవక్త, మేజర్ అంటే పెద్ద ప్రవక్తల్లో ఈయన ఒక ప్రవక్త. పెద్ద ప్రవక్తలు ఎవరు? ఒకటి చెప్పండి. ఏలియా కాదు, ఇక్కడ గ్రంథాలు రాశారు కదా. యెషయా ప్రవక్త, తర్వాత ఇర్మియా, తర్వాత హెస్కేల్, దానియేలు, హల్లెలూయా. ఈ ప్రవక్తలు అన్నమాట. ఈ యొక్క ప్రవక్తలు దేవుడు తన బిడ్డలకు ఏమి చేస్తూ ఉన్నారో, ఏమి చేస్తారో, ఏమి చేయబోతున్నారో అన్ని కూడా లిఖించారు దేవుని బిడ్డలారా, హల్లెలూయా.
ఒకనాడు ఇశ్రాయేల్ అందరూ కూడా మనం ఉంటున్నాం కదా, మనం నివసిస్తున్నా, మనం వర్క్ చేస్తున్నటువంటి, మనకు కనిపిస్తున్నటువంటి యూదులందరూ కూడా ఇక్కడ ఎక్కడ ఎవరు లేరు దేవుని బిడ్డలారా. ఓన్లీ యెరూషలేములోనే కొంతమంది యూదులు ఉన్నారు. వారందరూ కూడా చెదరగొట్టబడ్డారు. మీకు ఈ యొక్క బైబుల్ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలంటే, ఈ యొక్క హెస్కేల్ గారు ఎక్కడి నుండి ఈ ప్రవచనం చేశాడో తెలుసా మీకు? బబులోను దేశంలో. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి కాదు. ఎక్కడి నుంచి? తెలవీల నుండి కాదు, అష్కలోను అష్డోదులో నుండి కాదు, లేకపోతే ఒరియోదయ అహ్మదు హైఫాలో నుండి కాదు. బానిసగా పట్టబడి, బానిసగా ఇదిగో నెబుకద్నెజరు చేత పట్టబడి యూదులందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయిన సందర్భంలో ఆ యవనస్తులందరూ కూడా దేవుని యందు భక్తులు కలిగిన భక్తి పరులైనటువంటి వారు ప్రార్థన చేస్తున్నారు. మేము ఎప్పుడు యెరూషలేము వెళ్తామా? ఎప్పుడు మరలా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము వెళ్తామా? ఎప్పుడు అక్కడ ఆనంద గీతాలు మేము పాడతామని వారు బబులోను నృతుల దగ్గర వారి సితారాలను అదిగో ఆ చెట్లకు తగిలించి వారి నోటి నుండి సియోను కీర్తనలు పాడకుండా వారు ఆ సియోను ధ్యానాలతో, ఆ సియోను ఆరాపనలతో, ఆ సియోను యొక్క జ్ఞాపకాలతో వాళ్ళు బ్రతుకుతున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఇదిగో అకస్మాత్తుగా ఇదిగో యెహోవా వాక్కు, హల్లెలూయా, యెహోవా వాక్కు ప్రవక్త అయినటువంటి, లేకపోతే ఈయన యాజకుడు కూడా, ఇస్ నాట్ ఓన్లీ ప్రాఫిట్, ఈజ్ ఆల్సో యాజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన యాజకుడు కూడా ఉన్నాడు కనుక ఈ యవనస్తుని దగ్గరికి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ వచ్చింది. దేవుడే దిగి వచ్చాడు. దేవుడు వచ్చి అంటున్నాడు, నరపుత్రుడా, నరపుత్రుడా. హెస్కేలు గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఎంతమంది భక్తులకి ఒక్కొక్క టైటిల్ ఇచ్చాడు. యెషయా దగ్గరికి వచ్చి ఆయన యొక్క ఉద్దేశాలను బయలుపరిచాడు. కానీ హెస్కేలు గారికి మాత్రం దానియేలు అంటాడు. హల్లెలూయా. ఎవరైనా ప్రవక్తని లేకపోతే దైవజనుడు ఆయన పేరు పెట్టి పిలుస్తారు. దేవాతి దేవుడు ఒక టైటిల్ ఇచ్చారు ఈయనకి, ఏంటంట? నరపుత్రుడా. హల్లెలూయా. నరపుత్రుడా, ఇదిగో నేను నిన్ను తీసుకొని వెళుతున్నాను. నేను నిన్ను ఆత్మవశుడిని చేసి ఆత్మతో బంధించి నేను ఒక ప్రాంతానికి తీసుకొని వెళుతున్నాను, రా అని చెప్పి తన దేశం కోసం, తన ప్రజల కోసం, తన భూభాగం కోసం బాధపడుతున్నటువంటి హెస్కేల్ గారిని ఆత్మవశుడిని చేసుకొని ఆయన ఇదిగో ఎండిపోయినటువంటి బోన్ అలా ఎండిపోయినటువంటి ఎముకలున్నటువంటి ఆ యొక్క లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డ వెళ్ళి కూర్చోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారు, మొత్తం పోతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎండిన భూమి, ఆ వ్యాలీ, ఆ యొక్క లోయలోనికి దేవుని బిడ్డలారా, ఆ లోయలోనికి ఈ దైవజనుడిని, యాజకుడిని దేవుడు ఆత్మవశుడిని చేసుకొని ఒక్కసారిగా ఆ లోయలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. మనం లోయలు అనగా ఇశ్రాయేలు దేశంలో దేవుని బిడ్డలారా, మనకి యుద్ధాలు ఎక్కడ జరుగుతాయి అంటే లోయల్లో జరుగుతాయి. హల్లెలూయా. ఈ కొండ పైన వారు ఉంటారు శత్రువులు, ఈ కొండ పైన మనవాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా పరిగెత్తుకుంటా ఆ యొక్క యుద్ధం చేయడానికి లోయలోనికి వస్తారు. ఆ లోయలోనే అనేక మంది చంపబడ్డారు, అనేక మంది మరణించారు, అనేక మంది వారి రక్తాన్ని చిందించారు. దేవుని బిడ్డలారా, అదే లోయలోనికి, హైవే లోయలోనికి ఇదిగో ఆ యొక్క ఎండిపోయిన ఎముకలలోనికి ఆయన తీసుకొని వెళ్ళి, హెస్కేలు నడు, నీవు నడు, నువ్వు అటు ఇటు తిరుగయ్యా, నువ్వు అటు ఇటు తిరుగు అని చెప్పేసి ఆయన అన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఏం చేయాలో ఏం తెలియట్లేదు. ఇదిగో నరపుత్రుడా హెస్కేలు, ఈ బోన్లను చూస్తున్నావు కదా, ఎముకలను చూస్తున్నావు కదా, వీటిలో జీవం లేదు, వీటిపైన చర్మం లేదు, వీటిలో నరాలు లేవు, వీటికి ప్రాణం లేదు, ఇవి మాట్లాడలేవు. ఇదిగో ఇలాంటి ఎముకలు తిరిగి బ్రతకగలవా అని హెస్కేల్ అడిగినప్పుడు హెస్కేల్ గారు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, అది నీకే తెలుసయ్యా, నాకేం తెలుసు నాయన, నేను అంతటి వాడిని ప్రభువా అన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు ప్రవచించు,
వాటి మీద చర్మం కప్పబడాలి. చర్మం, నరములు, ఆ ఎముకల మీద ఇదిగో మనిషి దేహంలో ఉన్నటువంటి శరీరం అంతా అవన్నీ రావాలి అన్నప్పుడు దేవుని బిడ్డలారా ఇదిగో అన్ని కూడా ఆ యొక్క బోన్ల మీదకి రావడం ప్రారంభమైనాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారు ఇశ్రాయేలీలందరూ కూడా వాళ్ళందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. ఆ ఎముకలను చూచి దేవాతి దేవుడు అంటున్నాడు తెలుసా, ఇదిగో హెస్కేలు నువ్వు చూస్తున్నావు కదా ఎముకలు, ఇవన్నీ ఏంటో తెలుసా, ఇశ్రాయేలీలు గుర్తు. హల్లెలూయా. వీళ్ళందరూ ఇశ్రాయేలు గుర్తు. ఇశ్రాయేలు ఎలా ఉన్నారో తెలుసా, ఎండిన ఎముకల్లా ఉన్నాడు. వాళ్ళకి రాజకీయంగా పవర్ లేదు, వాళ్ళకి రాజ్యం లేదు. వాళ్ళు ఇదిగో స్వతంత్రంగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు పెట్టి భూములు కొనడానికి అధికారం లేదు. ఇదిగో ప్రపంచం అంతా కూడా చెదిరిపోయి పోలాండ్, ఇంగ్లాండ్, అమెరికా ఆయా ప్రాంతాలన్నీ కూడా ఇదిగో ఇటలీ, రష్యా అన్ని దేశాలు చెదరగొట్టబడి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో భూమి కూడా కొనడానికి వీల్లేదు. వాళ్ళు స్వాతంత్రంగా మంచి బట్టలు కట్టుకుంటానికి కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆ రోజుల్లో ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోయారో, యేసు ప్రభు వారు చనిపోయే ముందు ఆ పిలాతు అడుగుతాడు ఏమని, ఇదిగో నీ నీతిమంతుని యొక్క పాపము నా మీద ఉండకూడదు అన్నప్పుడు మా మీద మా పిల్లల మీద ఉండను గాక అంటారు. హల్లెలూయా. అన్న వాళ్ళ యొక్క దేవుని నీతిమంతుణ్ణి, పాపము లేని వాడిని చంపినటువంటి పాపము, ఆ దోషము ఆ యొక్క యూదులందరి మీద పడి దేవుని బిడ్డలారా ఆ తరువాత AD 70 టైటస్ అనేటువంటి చక్రవర్తి వచ్చి ఇశ్రాయేల్ అందరిని కూడా తరిమి వేస్తాడు, చంపి వేస్తాడు. దేవుని బిడ్డలారా వాడి యొక్క పర్ణశాలలో వాడు అమ్మాయిలతో ఇదిగో ఊరేగుతున్నప్పుడు వాడు రకరకాలుగా వారిని హింసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే యెరూషలేము ముట్టడి వేయబడి యెరూషలేము ఏమైందో తెలుసు, ఆ రోజున యెరూషలేము చుట్టూ కూడా సైన్యాన్ని పెట్టేశాడు. ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు. వాళ్ళు వాళ్ళ బిడ్డలను కూడా ఆ కాలంలో దేవుని బిడ్డలారా ఇదిగో వాళ్ళ సొంత బిడ్డలను కూడా వాళ్ళ ఆహారంగా తిన్నట్లుగా మన చరిత్ర చెబుతా ఉన్నది. అంత శ్రమ పొందినటువంటి ఇశ్రాయేలు ప్రపంచ దేశాలంతా కూడా చెదరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి స్వాతంత్రం లేదు, వాళ్ళకి ఏమీ లేదు. ఒకవేళ పొలాలు ఇశ్రాయేల్ ఎక్కడున్నా ఏంటో స్పెషల్ ఏంటో తెలుసా, తెలియగలవాడు, దిమాకు వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళ చేతులు వాళ్ళు మట్టిని పడితే మట్టి బంగారం అయిపోతుంది. హల్లెలూయా. వారు పొలంలో ఇత్తనం వేస్తే 1 సంవత్సరానికి 100 ఫలం వచ్చేస్తుంది. వాళ్ళు ఏది చేసినా కూడా ఆశీర్వాదం దేవుని చెదరగొట్టబడ్డారు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఏ దీవెనైతే ఇచ్చాడో అది వాళ్ళలో ప్రవహిస్తూనే ఉంది. హల్లెలూయా. వాళ్ళలోది పనిచేస్తూనే ఉంది. హల్లెలూయా. ఎక్కడైతే యూరోప్, నెదర్లాండ్స్, ఎక్కడైతే రష్యా ప్రాంతాలకు, ఈ ఉక్రెయిన్ ఈ ప్రాంతాలకు, ఈ ఉక్రెయిన్ ప్రధానమంత్రి ఎవరు, అధ్యక్షుడు ఎవరు, జెలెన్స్కీ పేరు, ఒక యోధుడు తెలుసా మీకు. రష్యాకు ఒక అధ్యక్షుడు చేశాడు గోర్బచవ్, ఎవరో తెలుసా, ఒక యోధుడు. హల్లెలూయా. అదే ఉక్రెయిన్లో ఏంటి జెలెన్స్కీ అంటే మన జెబెదెన్స్కీ స్ట్రీట్ ఉందా, జెబెదెన్స్కీ అడిగి పేరు జెలెన్స్కీ. ఎదురే ఇసుకే పడ కృపారావు, సుబ్బారావు, వెంకటరావు, చౌదరి, రావు, నాయుడు ఉంటాయి కదా, ఇదే ఫ్యామిలీ. మీకు అర్థమైందా? వాళ్ళు ఆ జెలెన్స్కీ వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ ఒక కమెడియన్, అతను ఒక యాక్టర్ ఆ దేశానికి అధ్యక్షుడు అయిపోయాడు. అలా చెదరగొట్టబడి ఈ రోజున ఆయన అధ్యక్షుడు అయ్యాడు. ఆ రోజు లేదు. ఆ రోజున వీళ్ళకున్న దిమాకు, వీళ్ళకున్న తెలివితో భూములు కొంటే ఎక్కడ వీళ్ళ సంపాదనతో భూమి అంతా కొనేసేస్తారు, మా దేశం అంతా కొనేస్తారని ప్రతి దేశం కూడా ఒక లా చేసి దేవుని బిడ్డలారా ఒక చట్టం చేసేది తెలుసా, యూదులు ఎక్కడ ఏ భూమి ఒక ఇల్లు కొనడానికి వీల్లేదు. వాళ్ళు ఉన్నంతకాలం ఉండొచ్చు, సంపాదించుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, అంతే తప్ప యూదుడు గల భూమి కొనటం, యూదుడు గల ఇదిగో ఆస్తులను పెంచుకోవాలని చూస్తే మనం ఎవ్వరు ఉండం. అందుకని యూదుల్ని గమనించడానికి అంటారు కదా, మన మధ్యలో ఉంటారు, మన రూముల్లోనూ మన చుట్టుపక్కల ఆడే అతను అనుకో, అమ్మో ఆ అమ్మాయితో చాలా తేడా, లేడీస్
అది బాగుంది కదండి అంటారు. లేడీస్ ఏమంటే అది బాగున్నాడు కదండి అంటాం మేము. వాడు జాగ్రత్తగా ఉంటాం. వాడు చాలా డేంజర్, వాడితో మేము జాగ్రత్తగా ఉండాలని ఎవడికి వాడే జాగ్రత్త పడతాం కదా. అలాగే యూదుడు ఎక్కడైనా కనబడ్డాడంటే చాలా ఆ రోజుల్లో దేవుడు ఎప్పుడు 1948వ సంవత్సరానికి ముందు, లేకపోతే 1880 సంవత్సరానికి ముందు యూదులు ఎక్కడ ఉంటే అక్కడ అమ్మో వాళ్ళు జాగ్రత్త అని ప్రతి యూదునికి క్యాప్ ఉండదు కదా, ఇక్కడ క్యాప్, ఆ క్యాప్ పైన ఒక స్టార్ వేస్తాడు. ఏంటిది? ఒక స్టార్, చొక్కా మీద స్టార్. ఎందుకని వేస్తారంటే మన ఇక్కడ చూస్తున్నాడు ఎర్రలందరూ ఒకలాగా ఉంటారు కదా. ఉక్రెయిన్ వాళ్ళు, రష్యా వాళ్ళు, యూదులు ఇంచుమించుకు అందరూ ఒకలాగా ఉంటారు. దగ్గరికి వెళ్ళి మొహం చూస్తే తప్ప దూరం నుంచి అందరూ ఒకలాగా ఉంటారు. వీళ్ళు కోసం పెట్టారా? ఆ రోజుల్లో ఉన్న గవర్నమెంట్స్ అన్ని కూడా ఏం చేసినాయంటే వాళ్ళ నెత్తి మీద స్టార్స్, కొంతమందికి అయితే ఈ ట్యాటూ ఉంటుంది కదా, ట్యాటూ కూడా వేస్తారు. ఏంటంటే ఒక పశువులాగా చూసుకుంటారు. నా బిడ్డలు ఆయన దేవుని బిడ్డలారా దావీదుతో అంటున్నాడు, దావీదు ఇదిగో నీవు నీ సింహాసనము, నీ సంతానము ఇదిగో నా మాట వినే వరకు, నా మాట చొప్పున నా యొక్క ఆజ్ఞలను మీరు అనుసరిస్తూ ఉంటే నీ సింహాసనం మీద నీ వంశంలో ఎవరో కూడా ఉండక మానడు అని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో మోషే గారు అంటారు, ఇదిగో ఇశ్రాయేలులారా, నీ దేవుడైన యెహోవా మాట నీవు విని ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించిన ఎడల నిశ్చయముగా ఆ పాలు తేనెలు ప్రపంచ దేశంలో నీవు ఉంటావు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా ఆయన వాక్యానుసారంగా జీవించకపోతే ఆ దేశం నుండి దేవుడే తొలగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, 10 అయినా 20 అయినా వచ్చేటప్పుడు మాత్రం మేము మెత్తపేరుకు వచ్చినాడు 3-4.5 సంవత్సరాలు ఉంటాం అంతే. నేను ఎన్ని సంవత్సరాలు అయింది, నేను మొన్నట్లాగా ఉంది, నాకు అధికారం లేదు. హల్లెలూయా. జడ్జి గారు చెప్తే ఇవాళలాగా ఉంది, నేను మొన్న 16 అమ్మ మీరు ఓన్లీ 18 సంవత్సరాలు. మా సుజాతం సీనియర్ గారు, హల్లెలూయా. ఆమెకి ఎలా ఉందంటే ఇప్పుడు వచ్చినట్టు ఉంది. హల్లెలూయా. ఎందుకనంటే ఈ దేశాన్ని విడిచి ఎవరు వెళ్ళలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేశము ఈ దేశము, ఎవరు వెళ్ళరు. ఇశ్రాయేలు కూడా దేవుని బిడ్డలారా ఏ దేశం వెళ్ళినా కూడా వాళ్ళకున్న వాగ్దానం ఏంటంటే వారి చేతి కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే వాగ్దానము నేను ఒక్క మాట చెప్తాను, ముస్లిమ్స్ కూడా ఇస్మాయిల్ సంతానానికి. హల్లెలూయా. వాళ్ళ చేతిని కూడా, వాళ్ళ చేతి పనులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాళ్ళు మన పేరేంటి, మన గల్ఫ్లో ఉండకపోవచ్చు కానీ ముస్లిం మన ఇంటి పక్కన మెకానిక్, మెకానిక్ సైకిల్ ఒక్క తీయడం, చోరీలు చేయడం, మొత్తం స్టైల్ తీరు తీసేయడం అన్నీ తెలుసు కదా. అర్థమైందా? ఇశ్రాయేలుని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. వాళ్ళంటే భయం కలుగుతుంది. ఎక్కడైతే డబ్బు సంపాదించారో దేవుని బిడ్డలారా ఆ డబ్బుని ఏమి కొనడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేశారో తెలుసా? ఆ డబ్బులంతా కూడా దాచి ఈ ప్రపంచంలో ఒక బ్యాంకింగ్ వ్యవస్థ, ఏ పేరు, మన బ్యాంకింగ్ ఉంది కదా, ఈ బ్యాంకును మొదలు పెట్టింది ఎవడో తెలుసా? యూదులే. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేశం నుండి అక్కడ డబ్బు ఉంది. ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది ఎవరంటే వీళ్ళే. ఒక కోల్గేట్ పేస్ట్ అయినా సరే, లేకపోతే ఒక నెస్ కఫే అయినా సరే, కోల్గేట్ పేస్ట్ లేని ఇల్లు ఉంటుందండి, కోకోకోలా లేని ఇల్లు ఉంటుందా? ఫారెన్లో, మన ఇండియాలో కాదు, మన ఇండియా థమ్సప్. అర్థమైందా? ఇవన్నీ మన శాంసంగ్ ఫోన్ ఉంది కదా, సిగరెట్ పెట్టిన ఫోన్ అయిపోతుంది, యాపిల్ ఫోన్. ఈ రోజున డ్రైవింగ్ వితౌట్ డ్రైవింగ్తో ఉన్నటువంటి కార్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ దేవుడితో పనిచేస్తున్నాయంటే సెన్సార్. ఏంటిది? సెన్సార్. నా కారు అవుతుందంటే సెన్సార్. ఒక నా కారు ఎవరి కారు ఈ రోజు నా సెన్సార్ ఉంటే ప్రతిదీ ఎక్కడిది? ఇజ్రాయెల్ టెక్నాలజీ. హల్లెలూయా. ఈ రోజున మనము GPS వాడుతున్నాం. GPS ఎక్కడిది? గూగుల్ మ్యాప్ GPS. ఇజ్రాయెల్ టెక్నాలజీ. హల్లెలూయా. ఎంత తెలివి ఉన్నవాడిని ఎవడన్నా తడుస్తాడా లేదా? అమ్మో వీడితో జాగ్రత్తగా ఉండాలరా బాబు అంటారా లేదా? దేవాది దేవుడు వాళ్ళు చదరిపోయారు దేవుని బిడ్డలారా.
డబ్బు అయితే ఉంది, విలువైన వస్తువులు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళ దేశం లేదు. హల్లెలూయా. వాళ్ళ యూదుల్లో ఉన్న ఒకే ఒక గొప్పతనం ఏంటో తెలుసా? వాళ్ళ చూపు, వాళ్ళ మనస్సు, వాళ్ళ తనువు, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయో తెలుసా? యెరూషలేము మీద ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము మీద ఉంటాయి. హల్లెలూయా. నేను ఎప్పుడు యెరూషలేము వెళ్ళాలి, నేను ఎప్పుడు నా దేవుని ఆరాధించాలి, నా దేవుని నేను ఎప్పుడు కొనియాడాలన్న ఆలోచనలతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు కిదుష్ తెలుసుగా మీకు? శుక్రవారం రాగానే యూదులందరూ కూడా వారి పిల్లలతో సహా నా ఏమంటుంది వాక్యం ఉంటుంది, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఉంటారు. హల్లెలూయా. శుక్రవారం ఇప్పుడు రాగానే వాళ్ళ ఇంట్లో ఉన్న బలపై, అంటే ఇంటి యజమానుడు ఇక్కడ కూర్చొని ఉంటాడు. హల్లెలూయా. తల్లి అన్ని కూడా రొట్టె, ద్రాక్ష రసం, అన్ని ఆహారం అన్ని సిద్ధపాటు చేస్తుంది. బిడ్డలందరూ ఇక్కడ కూర్చుంటారు. కూర్చోగానే ఒక రొట్టె ఎత్తి పట్టుకుంటాడు. హల్లెలూయా. బరూఖ్ అతా అదోనాయ్, బరూఖ్ అతా అని వాళ్ళు హీబ్రూలో ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇదిగో ప్రపంచ దేశాలన్నీ వెళ్ళిపోయినటువంటి యూదులు ఇదిగో వాళ్ళ భాష మర్చిపోయారేమో, కానీ వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అయితే వాళ్ళ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ప్రతి శుక్రవారం కూడా వాళ్ళ యొక్క దేవుని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. ఇదిగో ప్రతి ఒక్క గుడారాల పండుగ వచ్చినప్పుడు, ప్రతి ఒక్క పస్కా పండుగ వచ్చినప్పుడు, ప్రతి ఒక్క పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు ఆ దేశంలోనే ఆరాధన చేసుకునేవాళ్ళు, ఆ దేశంలోనే పండుగలు చేసుకునేవాళ్ళు. చిన్న బిడ్డలు అడిగేవాళ్ళు వాళ్ళని, ఇదిగో ఆబా లాభా తౌసేదే, నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, గుడారాన్ని వేస్తున్నావు ఏంటి, పైన కప్పేస్తున్నావు, లోపల మనం అందరూ భోజనం ఎందుకు చేయాలి, ఈ 7 దినాలు ఈ పర్ణశాలలో మనం ఎందుకు పడుకోవాలని వాళ్ళ పిల్లలు అడుగుతూ ఉంటే వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్పాడు తెలుసా? అప్పుడు ఆ యొక్క ఐగుప్తు నుండి ఇదిగో మన పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మోషే గారి నాయకత్వంలో, యెహోషువ, కాలేబు నాయకత్వంలో మమ్మల్ని అందరినీ కూడా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభంలో మమ్మల్ని నడిపిస్తూ ఉండగా మాకు ఇల్లు లేవు. ఆ రోజుల్లో మేము జీవించడానికి మా యొక్క శరీరాన్ని, మా పిల్లలను ఇదిగో ఆ ఎండ దెబ్బ తగలకుండా రాత్రులు ఉండడానికి మాకు ఇల్లు లేవు. మాకు పరాయి దేశాల గుండా వచ్చాం. అప్పుడు మా దేవుడు మాకేం చెప్పలేదు సార్? గుడారాలు వేసుకోండి. హల్లెలూయా. గుడారాలు వేసుకుని ఆ గుడారాల సాదృశ్యం. హల్లెలూయా. మా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడు ఐగుప్తు నుండి వచ్చారు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు? ఎప్పుడు వాళ్ళు ఏ విధంగా వచ్చారు? ఈనాటికి కూడా వాళ్ళ ఆచారాలు, వాళ్ళ యొక్క అలవాట్లు తప్పిపోలేదు. ఎందుకంటే యెహోవా మార్గమును, యెహోవా శాస్త్రములను, వారు దేవుని యొక్క నిబంధనలను వాళ్ళు గైకొన్నారు కనుకనే. హల్లెలూయా. నీవు నేను క్రైస్తవుడినే, యేసు రక్తం చేత కడగబడ్డామే, యేసే ఈ దేశానికి వచ్చి గొల్గొతా మీద ఆయన రక్తం కార్చాడే. దేవుని సన్నిధికి వస్తున్నావా దేవుని బిడ్డ? ఆరాధించే అనుభూతి నీకుందా? ఆరాధించేటటువంటి అలవాట్లు నీకు ఉన్నాయా? నేను ఒక్క సీక్రెట్ చెప్తున్నానండి. ఎవరైతే ఈ మందిరాన్ని మొదలుకొని ఉంటారు, ఈ బల్లను పట్టుకొని ఉంటారు దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉంటారో, నీకు వీసా లేకుండా ఏం కాదు. నా దేవుడి నిన్ను కాపాడుతాడు. నా దేవుడి నిన్ను కాపాడుతాడు. వీసా లేకపోతే కాదు, నా దేవుడు వీసాలు కూడా ఇస్తాడు. హల్లెలూయా. నా దేవుడు రీఎంట్రీ కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఒక బైబిల్లో కీర్తనకారుడు అంటాడు కీర్తనలో, ఇదిగో నేను బాలుడినై ఉన్నాను, నేను యవనస్తుడయ్యాను, నేను పెద్దవాడినయ్యాను, ఇదిగో నీతిమంతుడు అడుక్కోరుడు కానీ భిక్షమెత్తుకోరుడు కానీ నేను చూడలేదంటాడు. హల్లెలూయా. ఎవడవాడు? నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఏడవాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక నీతి వాడి హృదయంలో, నీతి వాడి దిమాగ్లో, నీతి వాడి హృదయంలో, నీతి వారి యొక్క శరీరంలో స్థాపించబడింది. హల్లెలూయా. వాడు కదులుతాడా? ఆమెను కదిలించగలరా? వారు ఎలా ఉంటారు కదా తెలుసా? నిత్యము కదలని సియోను కొండవలే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయం అవుతా ఉంది. నేను
చాలాసార్లు చెప్తారు, చాలా సంవత్సరాలు ఉంటాయండి. మేము మొన్నే వచ్చాం, మీరు నిన్న వచ్చారు, నేను మొన్న వచ్చాను, మీరు ఈరోజు వచ్చారు. హల్లెలూయా. 18 అమ్మ మీ ఇద్దరు, మీరు సీనియర్, మీరు చెప్పట్లేదు, చిన్నపిల్లలా ఉన్నారు, మీరు చెప్పండి. భారతీ సిస్టర్ గారు ఎప్పుడు వచ్చారు? అమ్మ మీరు వచ్చారు. పూజ సిస్టర్ ఎప్పుడు వచ్చారు? ఓన్లీ ఓకే, అర్థమైందా? మీరు చెప్పొద్దులేండి, మీరు గొప్పగా ఉంటారు, మీరు నాకు తెలుసా సార్. హల్లెలూయా, స్తోత్రం అమ్మ మీకు కూడా కనుక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆశ్రయించిన వాడికి దేవుడే కాపరి. హల్లెలూయా. ఆయన కాపుదలు ఉంటే ఇమిగ్రేషన్ మన పక్క మన దానిలో భయం ఉంటుంది. ఎవడొస్తాడు వెళ్ళిపోతూ ఉంటాం. బస్ స్టాప్ దగ్గరికి వస్తుంటే గుండె దాని పనులకి వెళ్తే ఏముండదు. బస్ స్టాప్ దగ్గరికి వెళ్తుంటే నీ ప్రక్కనున్నా కూడా ఆయన కాపుదల మనకు. నీ విశ్వాసమే, హల్లెలూయా, నీ నిరీక్షనే. హల్లెలూయా. ఎండిపోయిన మనుషులు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు. అలనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు యోసేపు ఒక మాట చెప్తాడు, నా సహోదరులారా, నా ఆనందములారా, నేను చనిపోబోతున్నాను, నిశ్చయముగా మీ దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, నిశ్చయముగా మీ దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు, నిశ్చయముగా మన పితరులకు వాగ్దానం చేసిన ఆ పాలు తేళ్లు ప్రవహించే ఆ మంచి దేశం, సౌందర్య దేశం, ఆ ఆనందపురానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? నా ఎముకలను కూడా తీసుకువెళ్ళండి, నన్ను ఇక్కడ వదిలిపెట్టవాకండి, నన్ను కూడా తీసుకువెళ్ళండి, నన్ను కూడా తీసుకెళ్ళి మా పితరుల దగ్గర ఎక్కడైతే నన్ను కూడా అక్కడ పాతి పెట్టమంటాడు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సంవత్సరాలు 400 దాటిపోతాయి. ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం యోసేపు చెప్పాడంటే అది జరిగిందంతే అన్న విశ్వాసంతో బ్రతుకుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆ రోజున యోసేపు మాటలన్నా వారి యొక్క ఆశలను చిగురించేటటువంటి అనుభూతులను తీసుకువెళ్ళి ఈ రోజున ఎక్కడ యోసేపు లేడు. అప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా చెదరగొట్టబడినప్పుడు ఏ యోసేపు లేడు. వారు కొన్నది ఒకటే వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు లేడని, లేకపోతే సహాయం చేసేవారు లేరని వాళ్ళు కృంగిపోయి ఎముకలన్నీ కూడా ఎండిపోయి దేవుని బిడ్డల ఆశ లేదు, ప్రాణం లేదు, స్వాతంత్రత లేదు. అయినా దేవుడు వాళ్ళు మర్చిపోయాడా? హల్లెలూయా. నీ తల్లి నీ తండ్రి మరిచినా నేను నిన్ను మరవను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దేశం ఎలా ఏర్పడిందో తెలుసా? చాలా మంచి వాక్యం, చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఈసారి బాగా చెప్తాను మీకు. హల్లెలూయా. ఈ దేశము కత్తులతో యుద్ధం చేసి రక్తం చిందించబడి ఈ దేశం ఏర్పడలేదు తెలుసా మీకు? ఒక్క రక్తపు బొట్టు కూడా చిందింపబడకుండా స్థాపింపబడిన ఏకైక రాజ్యము ప్రపంచంలో ఏదన్నా ఉందంటే అది ఇశ్రాయేలే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు యుద్ధాలు, 7 days యుద్ధాలు, ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ఏర్పడిన తర్వాత వచ్చినాయి. హల్లెలూయా. ఆలంబి స్ట్రీట్ ఎవరో ఎంతమంది తెలిసి? ఆలంబి తెలుసు కదా, ఆలంబి స్ట్రీట్. ఆలంబి అంటే ఎవరో తెలుసా? ఒక బ్రిటిష్ సైన్యాధిపతి, ఎవరో ఒక కమాండర్. ఆయన ఆలంబి స్ట్రీట్ ఉంది కదా పేరు, ఒక క్రిస్టియన్ అతను. ఆయన లండన్ నుంచి ఇక్కడికి పంపించబడ్డాడు. హానుకా డిసెంబర్లో వస్తుంది. వచ్చినప్పుడు ఆ కోటెల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎక్కడ? కోటెల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ హానుకా దగ్గర ఆ పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఒక మాటను గుర్తు చేసుకున్నాడు. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. 60 ఒక నిమిషం ముగించేస్తున్నాను. 60 35 తీయండి. 35 ఓకే 66 ఓకే 66 యెషయా గ్రంథం 66 8వ వచనం.
అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచితిరి? ఒక జనమును కనుటకు హల్లెలూయా, ఒక నిమిషములోనే ఒక జనము జన్మించునా. హల్లెలూయా. పాప గాని బిడ్డ గాని ఎవరన్నా పుట్టడానికి పుడతారు. జనము ఎలా జన్మించింది? ఒక్క నిమిషములోనే. దేవుని బిడ్డలారా, ఆకాశం అందు, ఇంకోసారి నేను చెప్తాను, ఆకాశం అందు పక్షులు తిరుగుతుండగా ఒక నిమిషములోనే రాజ్యము స్థాపించబడును అని చెప్పి లేఖనాల్లో ఉన్న దేవుని బిడ్డలారా, ఆ రోజున ఈ ముస్లిం దేశాలు, ఈ ముస్లిం రాజులు ఇస్రాయేల్ని ఏమన్నా చేస్తారు, ఈ టర్కీ వాళ్ళు ఏమన్నా చేస్తారు అన్న ఉద్దేశంతో ఇంగ్లాండ్ వారు ముందుగానే ఈ యొక్క ఆలెంబి అనే వ్యక్తి ఈ టర్కిష్ వాళ్ళ మీద జయం పొందిన తరువాత ఆయన వెళ్ళి ఇదిగో ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇదే వచ్చినాన్ని ఆయన చదివి చెప్తా ఉన్నాడు అనమాట. ప్రభువా, ఇదిగో ఆకాశం మందు నీవు ఉన్నావు నా తండ్రి నాయన, ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి రక్తపాతం లేకుండా ఇశ్రాయేలు రాజ్యం స్థాపించబడాలని లేఖనాలు చదివిన తరువాత దేవుని బిడ్డలారా, ఇదిగో 1948 ఇదిగో మే నెల 14వ తారీఖున ఇశ్రాయేలుకి స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఇదిగో డేవిడ్ బెన్ గురియన్ గారు ఇజ్రాయేల్ దేశం జెండాను పైకెత్తి రిపబ్లిక్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత యుద్ధాలు వచ్చింది. కానీ దేవుని బిడ్డలారా, ఇంకో మాట చదవండి. యెషయా 60 చివరి వచనం. వారిలో ఒంటరివాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. హల్లెలూయా. వారిలో ఒంటరివాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. హల్లెలూయా. ఎన్నిక లేనివాడు ఎవరు? ఇశ్రాయేలు. ఆ రోజు నాడికి ఎన్నిక లేదు, వాడికి ఓటు హక్కు లేదు, వాడిని గౌరవించేవాడు లేరు. వాడు 10,000 మంది అయ్యాడు, వాడు ఒక జనాంగంగా అయ్యాడు, వాడు ఒక దేశంగా మార్చబడ్డాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారిలో అంత నిలబడదాం. ఒంటరి వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. జనులెల్లరూ తెలుసుకోగా శుభకాలం మాకిమ్మయా. జనులెల్లరూ తెలుసుకోగా శుభకాలం మాకిమ్మయా. తలపెట్టుము నీ కార్యములు, త్వరపెట్టుము నీ కాలములు. యెహోవాయే దేవుడని మమ్ము దీవించగలి, యేసే రక్షకుడని మమ్ము రక్షించగలి. యెహోవాయే దేవుడని మమ్ము రక్షించగలి, యేసే రక్షకుడని మమ్ము రక్షించగలి. మగవారు సాక్ష్యమియ్యగా శుభకాలం నాకిమ్మయా. జనులెల్లరూ తెలుసుకోగా తలపెట్టుము నీ కాలము, తలపెట్టుము నీ కాలములు, త్వరపెట్టుము నీ కాలములు. యెహోవాయే దేవుడని మమ్ము దీవించునని, యేసే రక్షకుడని మమ్ము రక్షించునని. భగవాను జనులెల్లరూ తెలుసుకోగా శుభకాలం మాకిమ్మయా. యేసయ్యా భగవాన్ రాజనీయగా శుభకాలం మాకిమ్మయా. జనులెల్లరూ తెలుసుకోగా శుభకాలం మాకిమ్మయా. జనులెల్లరూ తెలుసుకోగా. ఇశ్రాయేలు నీ భాగ్యమంత
చెప్పండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఏ జనమునకిలాగునా చేసి ఉండా, ఏ జనమునకిలాగునా చేసి స్తుతి వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసి ఉన్నాను. ఏ ఎవరికి ఈ అదృష్టం? యాకోబుని చూచాడు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఒకటి గుర్తు పెట్టుకో, దేవుని సన్నిధికి రా, ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఈ రోజున వీసా లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఎండిపోయింది నా వీసా అనుకుంటున్నావేమో, నా ప్రభు జీవాత్మను ఊదుతారు. హల్లెలూయా. నా ప్రభు నీ ఆర్థిక స్థితి ఎండిపోయింది, నా బావులన్నీ ఎండిపోయింది, నిన్ను అప్పులు పోయాలనుకుంటున్నావేమో, నిన్ను గమనిస్తున్నాడు యేసయ్య. చూస్తున్నాడు రహస్యముగా, ఎవరికి తెలియకుండా. నీవు ఏడ్చిన ఏడ్పు ఆయన చూసి ఉన్నారు. నీ కన్నిటిని ప్రభు నాట్యంగా మార్చబోతున్నారు. నీ దేవుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డ, నీ స్థితి ఏదైనా కూడా నా ప్రభువుకి అసాధ్యమైంది కాదు. సమస్తమును మార్చగలడు. ఢిల్లీలో ట్రైనింగ్ పొందుతున్న మన వారందరూ కూడా రావాలని ప్రార్థన చేయండి. చాలా మంది ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుంటారు, వారు రావాలని ప్రార్థన చేయండి. లండన్ నుంచి, అమెరికా నుంచి కూడా రాబోతున్నారు మన దగ్గరికి. దేవుని బిడ్డలారా, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా కూడా నా ప్రభు మార్చగలడు. ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ఉన్నావా, ఆయనలో ఉన్న జీవం మనలో, ఆ జీవమే మనల్ని జీవింపచేస్తుంది. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి సమయంలో నా తండ్రి, మీ బిడ్డలతో మీరు తేటగా మాట్లాడి ఉన్నారు. ఎండిపోయిన మా స్థితి నుండి ప్రభు, ఎండిన స్థితి నుండి ప్రభు, మీ ఆత్మచే మమ్మల్ని నడిపించండి నాయన. మీరు మమ్మల్ని రక్షించారు కనుక మా విశ్వాసమునకు కర్తయును, దాన్ని కొనసాగించువారు మీరే కనుక మమ్మల్ని నడిపించండి, కొనసాగించండి. ఆగిపోక సాగిపోయే అనుభూతిలోనికి మమ్మల్ని నడిపించండి. మెల్లమెల్లగా నడుస్తూ పరిగెత్తుతూ ప్రభు ఆ పరమ అనంతపురానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అయ్యా. ఇజ్రాయిల్లో ఉన్న అన్ని చర్చెస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్యాసెస్ జ్ఞాపకం చేసుకోండి ఆయన. మా దేశంలో ఉన్న సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అదేవిధంగా మా సంఘాన్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. పోయిన వారం నాయన నీ గొప్ప దాసుడు ప్రభు మొహమ్మద్ సి లాజరస్ గారిని మా దగ్గరికి నడిపించినందుకు స్తోత్రాలు. వారి ప్రవచనాలు ఈ వారం మేము చూస్తున్నాము, కనిపెడుతున్నాము. Thank you, Lord, for everything which you are doing in our midst.